ఆయన వయసు 33 ఏళ్ళు, చేతిలో సంస్కృత పీజీ డిగ్రీ, కుర్మాలి భాషలో పాండిత్యం. అయితే ఆయన పోరాడుతోంది ఒక భాషలో పట్టు కోసం కాదు, లక్షలాది మంది జార్ఖండ్ యువత భవిష్యత్ కోసం. రాంచీ జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో 17 రోజులుగా అన్నం ముట్టకుండా నీళ్లు కూడా అంతంత మాత్రంగానే తీసుకుంటూ ఆమరణ దీక్ష చేస్తున్న ఆ యువకుడే దేవేంద్రనాథ్ మహాతో. బ్లడ్ షుగర్ డేంజర్ లెవెల్కు పడిపోయినా డాక్టర్లు హెచ్చరిస్తున్నా పట్టువీడిని పోరాటం సాగిస్తున్న ఈ విద్యార్థి నాయకుడి కథ జార్ఖండ్ నియామక కుంభకోణం వెనుక ఉన్న నిజమైన మానవీయ కోణం చెప్పుకోవాలి. మరి మహాతో నాయకత్వం వహిస్తున్న ఉద్యమం జంతర్ మంతర్ను మించి పాపులర్ ఎలా అయింది? ఇటీవలే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా ఉద్యమించడం చూశాం. దానికి ఎవరెవరు ఈ రేంజ్లో మద్దతిచ్చారో చూశాం. విపక్షాలన్నీ జంతర్ మంతర్ వద్ద దీక్షలో పాల్గొన్న నిరసనకారులకు బలమైన మద్దతు ప్రకటించారు. వారే నిజంగా పరీక్షలు రాస్తున్నట్టుగా కలరింగిచ్చారు. ఉద్యమకారులుగా చెప్పుకున్న చాలా మందికి నీట్ ఫుల్ఫామ్ కూడా తెలియదని వారి ఇంటర్వ్యూలో తేలిపోయింది. మొత్తానికి దాదాపు నెల రోజుల తర్వాత కేంద్రం ఒక బలమైన చట్టం తీసుకురావడం, కాక్రోచ్ల డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా జరిగిపోయింది. ఇక ఆ తర్వాత వెంటనే జరిగింది జార్ఖండ్ స్టేట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేక ఉద్యమం. రాంచీ ఉద్యమం గురించి చెప్పుకునే వేళ జంతర్ మంతర్ గురించి కూడా చెప్పుకుంటున్నారు. జార్ఖండ్లో బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రైవేట్ కంపెనీలకే పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్ ఇవ్వడం వంటి బ్లండర్స్ జరిగాయి. కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి ఉదంతం కూడా బయటపడింది. అయినా జంతర్ మంతర్ ఉద్యమానికి ఇచ్చినంత ప్రయారిటీ అటు పార్టీలు కానీ ఇటు మీడియా కానీ రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి ఇవ్వలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే దేవేంద్రనాథ్ మహతో అనే విద్యార్థి నాయకుడి ఉద్యమం స్ఫూర్తి కారణంగా 17వ రోజు రాంచీ ఉద్యమం కాస్త హైలైట్గా నిలుస్తోంది. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కదం తొక్కడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాంచీ వైపు కదిలి రావడం, అసెంబ్లీ ముట్టడికి ప్లాన్ చేయడం, అటు ప్రభుత్వాలు కూడా నిరసనను అడ్డుకునేందుకు పకడ్బందీగా ప్లాన్ చేయడం వంటి అనేక కార్యక్రమాలతో రాంచీ ఉద్యమం హైలైట్గా నిలుస్తోంది. దానికి కారణం దేవేంద్ర మహతో ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తితో పాటు అక్కడి విద్యార్థి లోకం ప్రదర్శిస్తున్న నిజాయితీ, చిత్తశుద్ధి, బాధ్యతాయుతమైన వ్యవహారం మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినవిగా గ్రహించాలి. కానీ జార్ఖండ్లో అధికారంలో ఉన్న హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం అంటే ఇండీ బ్లాక్ ఇక్కడ అధికారంలో ఉందన్నమాట. సొంత కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఉద్యమానికి బహిరంగంగా మద్దతిస్తే అది తమ ప్రభుత్వ పరిపాలన రాహిత్యాన్ని, అవినీతిని తామే ఒప్పుకున్నట్టవుతుంది. అలాగే పేపర్ లీకేజీ కుంభకోణాల్లో రాజీనామా చేసిన జేపీఎస్సీ సభ్యుల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుని సతీమణి కూడా ఉండడం కాంగ్రెస్ వంటి భాగస్వామ్య పక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి. జార్ఖండ్లో ఏ స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయో, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయో అక్కడి ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే హేమంత్ సోరెన్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఇలాగే ఉందని చెప్పి లైట్ తీసుకునే ప్రయత్నం చేయడం గమనించాలి. రాంచీ ఉద్యమంలో విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఏంటంటే కేసును సీబీఐకి అప్పగించాలి అనేది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం వంటి వారు సీబీఐ, ఈడీ, ఐటీలు కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వేదికలని తరచూ ఆరోపిస్తుంటాయి. జార్ఖండ్ ఉద్యమానికి మద్దతిచ్చిన వారు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తే తమ పాత రాజకీయ స్టాండ్కు విరుద్ధంగా వ్యవహరించినట్టవుతుంది. మరోవైపు దేవేంద్రనాథ్ మహతో అలాగే జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్ నాయకులు మొదటి నుంచి ఓ స్పష్టమైన నిర్ణయానికి కట్టుబడి ఉండడం గమనించాలి. వారు ఏ ఒక్క రాజకీయ పార్టీ జెండాను లేదా నాయకుడిని తమ వేదికపై రానివ్వలేదు. రాజకీయ నాయకులొచ్చి రాజకీయం చేస్తే ఉద్యమ చిత్తశుద్ధి దెబ్బతింటుందని భావించారు. దీనివల్ల ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి తమ సొంత మైలేజ్ కోసం వాడుకునే అవకాశం ఇక్కడ లేకుండా పోయింది. ఈ క్రమంలోని చిత్తశుద్ధితో ఉద్యమం నడిపిస్తున్న దేవేంద్ర మహతో గురించి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
దేవేంద్ర మహతో స్వయంగా రాంచీకి చెందిన విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఆయనకు 33 సంవత్సరాలు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యూనివర్సిటీ నుంచి సంస్కృతం అభ్యసించాడు. కుర్మాలి అనే ప్రాంతీయ భాషపై ఆయనకు బాగా పట్టుంది. ట్రైబల్ అండ్ రీజనల్ లాంగ్వేజెస్లో ఫస్ట్ డివిజన్తో పాటు పీజీలు అందుకున్నాడు. హజారీబాగ్ నుంచి బీఈడ్ పూర్తి చేశాడు. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికల్లో రాంచీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లీ నియోజకవర్గం నుంచి జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. కానీ ఆయనకు రాజకీయాలపై ఉండే ఆసక్తిని, ఆకాంక్షను పట్టి చూపుతుందని భావించాలి. ఇక డిసెంబర్ 2024లో జేఎస్ఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిరసనల సమయంలో జార్ఖండ్ స్టేట్ స్టూడెంట్ యూనియన్ జేఎస్ఎస్యు నేతగా పోలీసులు లాఠీచార్జ్ రుచి చూశాడు. కస్టడీని ఎదుర్కొన్నాడు. తాజాగా విద్యార్థుల నిరసనలో పాల్పంచుకున్నాడు. జూలైలో రాంచీ విద్యార్థుల నిరసన మొదలయ్యాయి. జూలై 25న దేవేంద్రనాథ్ మహతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆగస్టు 2న ఆహారాన్ని పూర్తిగా త్యజించి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ఆగస్టు 9న ఆరోగ్యం విషమించింది. బ్లడ్ షుగర్స్ 53కు పడిపోయింది. ప్రభుత్వంతో 6వ దఫా చర్చలు జరిగాయి. ఆగస్టు 10వ తేదీన దీక్ష 17వ రోజుకు చేరుకుంది. దీక్ష కొనసాగిస్తున్న మహతో అసెంబ్లీ వైపు మార్చుకు పిలుపునిచ్చాడు. అక్కడే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వందలాది మంది విద్యార్థి నిరసనకారులతో పాటు పాల్గొన్న మహతో తాను ఏది ఆశించి ఈ నిరాహార దీక్ష చెయ్యలేదని, ఎలాంటి ఖరీదైన ఆహారాలు తీసుకోనని, దీక్ష విరమించిన తర్వాత కూడా ఎండిన రొట్టె ముక్కలే తింటానని చెప్పడం అసలైన ఉద్యమకారులకు, నకిలీ ఉద్యమకారులకు తేడాను స్పష్టంగా చెబుతోంది. జంతర్ మంతర్లో విదేశీ ప్రభావం ఉన్న శక్తులు ఖరీదైన ఆధునిక ఫాస్ట్ ఫుడ్ సప్లై చేశారు. ఇక్కడ అలాంటిదేదీ లేకపోగా ఉద్యమంలో తళుక్కుమనేందుకొచ్చిన పలు సంఘాలను కూడా వీరు వేదికను ఎక్కనివ్వలేదని గమనించాలి. విద్యార్థుల కండిషన్లను 98% అంగీకరించామని చెబుతుండగా 13 పరీక్షలకు కాను 3 మాత్రమే రద్దు చేశారని మహతో చెబుతున్నాడు. అంటే ప్రభుత్వం, విద్యార్థి సంఘాల మధ్య చర్చల్లో తీవ్రమైన అగాధం ఇంకా ఉందనే మాట. మరోవైపు మహతో ఆరోగ్య పరిస్థితి బహిర్గతం కావడంతో ఇది కేవలం పరీక్షల సమస్యగా కాక నైతిక, మానవీయ కోణాన్ని కూడా సంతరించుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని గమనించాలి. ఏబీవీపీ, ఏఐఎస్ఏ వంటి భావజాల పరంగా భిన్నమైన విద్యార్థి సంఘాలు కూడా ఇదే డిమాండ్తో గొంతు కలపడం ఈ అంశం పార్టీలకు అతీతంగా యువతను ఏకం చేసినట్టు సూచిస్తోంది. మహతో ఆరోగ్యం మరింత విషమిస్తే అది జార్ఖండ్ ప్రభుత్వంపై దేశవ్యాప్త దృష్టిని, ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి రాంచీ విద్యార్థి ఉద్యమంలో దేవేంద్రనాథ్ మహతో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారడం గమనించాలి.